యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 4వ మాటను మనం నేర్చుకుందామండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చదువుతాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేకలు వేసాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. యేసుక్రీస్తు వారు సిలువలో పలుకుతున్న మాట అండి. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. ఈ మాట మనకి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. తండ్రి ఏంటి, యేసుక్రీస్తు వారి చెయ్యి విడిచిపెట్టడం ఏంటి మనం అనుకుంటాము. మనం ఒకసారి పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు ఇచ్చిన ధర్మశాస్త్రం చూసినట్లయితే అక్కడ ఇజ్రాయేలీలు పాపం చేసినప్పుడు వాళ్ళు ఒక జంతువుని ఎంచుకోవడం, దాన్ని అంటే ఒక గొర్రెపిల్లని ఎంచుకోవడం, దాని మీద వాళ్ళ పాప భారాన్ని మోపడం, దాన్ని యెరూషలేముకి తీసుకెళ్ళి అక్కడ బలి ఇవ్వడం అనే సందర్భాన్ని చూస్తాం. అంటే ఏంటి, ఒక జంతువు మీద వాళ్ళ పాప భారాన్ని ఏదైతే ఉందో అది మోస్తున్నారు, అది మోసి ఆ దేవుని దగ్గర బలి ఇవ్వడం మనం గమనిస్తామండి. ఇదే కాన్సెప్ట్ చాలా మతాల్లో కూడా మనకి కనిపించింది, అన్ని మతాల్లో కనిపించింది అన్నమాట. అలాగే మనం ఇప్పుడు చాలామంది కొబ్బరికాయ కూడా కొడుతూ ఉంటారు. ఈ కాన్సెప్ట్కి రూట్ కాజ్ కూడా అదే. అప్పుడున్న శంకరాచార్యుడు దీన్ని మీరు ఒక కొబ్బరికాయ పై భాగానేమో దేవుని అది జంతువు యొక్క శరీరం భావించండి, లోనున్న గుజ్జునేమో మీరు దాన్ని ఏదేంటే శరీరంతో భావించండి, తర్వాత నీటినేమో రక్తంతో భావించండి, దాని మీద పాప భారాన్ని మోసి దాన్ని దేవుని ముందు కొట్టాలి. ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది శంకరాచార్యుడు. అలాగా ఈ కాన్సెప్ట్లు ఏంటంటే ఒక నిర్దోషమైన గొర్రెపిల్లని ఎంచుకోవడం, దాని మీద మన పాప భారాన్ని మోపడం, అది దేవుని దగ్గర బలి ఇవ్వడం అని జరుగుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఇదే జరుగుతుందండి. ఆయన వచ్చిందే మన పాప భారాన్ని మోయడం కోసం. ఆయన మీద ఎంతో పాప భారం ఉండడం జరిగింది. అలాగా యేసుక్రీస్తు వారు సిలువలో పాపభారం మోస్తున్నప్పుడు తండ్రికి ఆయనకి మధ్య ఒక ఎడబాటు కనిపిస్తుంది. అంటే ఎందుకంటే పాపం ఎప్పుడు కూడా మనకి దేవునికి మధ్య ఒక ఎడబాటు అనేది ఒక అడ్డుగోడలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగా ఆ ఎడబాటు అనేది ఏర్పడింది. మనం కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూసినట్టయితే మనల్ని నీతిమంతులుగా చేయడం కోసమంట ఆయన్ని, నీతిమంతులుగా ఉన్న ఆయన్ని అని పాపం ఆయన మేము ఉంచబడింది అనే మాట మనం చూస్తాం. అంటే పాపిగా చేశాను అనే మాటను మనం చూస్తాం అన్నమాట. అలాగా యేసుక్రీస్తు వారు ఆ సందర్భంలో చాలా భావోద్వేగానికి గురయ్యి నా దేవా నా దేవా ఎందుకు నా చెయ్య విడిచుచున్నావు అని చెప్పిన సందర్భాన్ని మనం గమనిస్తాం. అలాగే యేసుక్రీస్తు వారు తను జీవించిన కాలంలో మన సఫరింగ్స్ని, మన పెయిన్ని, మన బాధలను ఆయన ఎంతలాగా అర్థం చేసుకున్నారు అని చెప్పడానికి లాజరు అనే ఒక సందర్భం మనం చూసినట్లయితే, లాజరు అనే వ్యక్తి రోగంతో ఉంటారండి. ఆయన దగ్గరికి అప్పుడు ఆ టైంలో తన అక్క చెల్లెళ్ళు వర్తమానం పంపిస్తారు యేసుక్రీస్తు వారి దగ్గరికి. యేసుక్రీస్తు వారు తన దగ్గరికి వచ్చే టైంకల్లా లాజరు 4 రోజులు చనిపోయి సమాధిలో ఉంటారన్నమాట. అలాగా లాజరు యేసుక్రీస్తు వారు వచ్చే టైంకి ఆయన సమాధిలో ఉంటారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చే టైంకి మరియా ఆమె దగ్గరకు వస్తుంది. 11వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే, అంతటా మరియను యేసు ఉన్న చోటుకి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుంటున్నా నేను ఆమె ఏడ్చుటయ్యను, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయ్యను యేసు చూచి కలవరపడి ఆత్మలో ములుగుచు అతన్ని అక్కడ నుంచిరని అడుగగా, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పాను. యేసు కన్నీళ్లు విడిచాను అని సందర్భం. అంటే మన బాధలను, మన సఫరింగ్స్ని యేసుక్రీస్తు వారు ఎంతలాగా అర్థం చేసుకున్నారు అన్నదానికి ఒక ఉదాహరణ అండి. అంటే తండ్రి మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు, ఎంత మనల్ని అర్థం చేసుకుంటున్నారు అనే విషయం అర్థమవుతుంది. మనం యోహాను రాసిన సువార్తలు చూసినట్టయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్భుతీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి వారు నిత్య జీవితం పొందినట్లు ఆయన్ని మనకి అనుగ్రహించెను. అంటే యేసుక్రీస్తు వారు ఎంత బిగ్ క్యారెక్టరో పరలోకంలో మనందరికీ తెలుసు. ఆయన్ని సైతం వదులుకోవడానికి దేవుడు సిద్ధపడ్డాడు. తను
వదులుకోవడానికి, యేసుక్రీస్తు వారిని వదులుకోవడానికి సిద్ధపడ్డారంట. అంటే దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉందో, మనల్ని ఎంతలాగా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడో మనకి దీన్ని బట్టి మనకే అర్థమవుతుందండి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక.